హాయ్ గైస్, మనమైతే గ్రూప్ డీకి కావాల్సిన 2 బుక్లు అయితే మనం తెచ్చుకున్నాం. ఇది ఓన్లీ మిడిల్గా చదువుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇదైతే బాగా మెరిట్గా మేము బాగా చదువుతాం అంటే మన కోసం బుక్ స్టోర్లో అయితే 1000 పేజీలది ఒక బుక్ అయితే ఉంది. అది ఒక కాస్ట్ 500 ఉంటుంది. అది తీసుకుంటే అది చదువుకోవచ్చు, అన్నీ దాంట్లో ఉంటాయి. ఇది ఓన్లీ మాకు కొన్ని చదవాలంటే నేను చాలా ప్రిఫర్ చేశాను కొన్ని. ఇదైతే ప్రీవియస్ పేపర్ 25 తీసుకున్నాను. ఇదైతే అన్నీ మనకి ఇక్కడ చాలా ఇచ్చాడు. దీంట్లో అయితే మనం చూసుకోవాల్సిందంటే మనకి మ్యాథమెటిక్స్ కూడా మనకి క్లారిటీగా అయితే చదువుతాను. క్లారిటీగా అయితే ఇచ్చాడు. బిట్స్ కానీ ఏమైనా సరే చాలా క్లారిటీ ఇచ్చాడు. అలాగే 25 ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడానికి నేను ఉన్నాను. సరే, ఇదైతే మోడల్ పేపర్స్ అవి 26 చూసుకున్నట్టయితే మనకి జస్ట్ 179 రూపీస్ ఇది. ఒక మనం చూసుకున్నట్టయితే మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి, రీజనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మొత్తం పేపర్స్ 25 మీకు కనబడుతుందా లేదు? ఓకేనా గైస్, చూడండి ఎక్స్ప్లెనేషన్. మనకి మ్యాథమెటిక్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే పూర్తిగా ఇస్తాడు. మనకి ఇక్కడ ఇలా పూర్తిగా ఇస్తాడు. ఇలా అయిపోయిన తర్వాత మనకి రీజనింగ్ అని, జనరల్ సైన్స్ అలాగే అన్నీ ఉంటాయి మనకి. ఇలా ఈ బుక్ అయితే ప్రిఫర్ చేసాను. ఇది ఓన్లీ ఎవరికోసం అయితే మిడిల్గా చదవడానికి మేము ఇలాగ ఎక్కువ చదవాలంటే ఈ 2 మాత్రం పక్కా చదవండి. ఎందుకంటే వస్తాయనే కాదు, మనకి దీంట్లో కొంచెం లాజిక్గా ఉంటాయి. మ్యాథమెటిక్స్ అయితే ఈజీగా ఉంటాయి. అవి మనం కొంచెం బట్టి పడతాం కదా, ఆ ఫార్ములాస్ కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా మనకి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నేను మీతో ప్రిపేర్ అవుతాను. ఎగ్జామ్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఏమైంది ఏంటో. మీరు కూడా ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అంటే నేను బాగా మెరిట్గా అయితే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, ఏదో లక్ కోసం చదువుతున్నాను. ఓకేనా గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేద్దాం.